అన్నదమ్ముల పొలం పంచాయతీ ఓ దారుణానికి కారణమైంది. తమ్ముడి భార్యను పొలంలో వివస్త్రను చేసి దాడికి దిగాడు రాక్షసుడు. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితురాలి అత్తమామల ఎదుటే జరిగింది ఈ ఘోరం. పట్టపగలు పొలంలో అందరూ చూస్తుండగా కొడుకు కీచకుడిలా మారితే బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులు ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో బాధితురాలు తలెత్తుకోలేకపోయింది. ఫిర్యాదు చేసినా తమకు స్థానికంగా న్యాయం జరగడం లేదంటూ ఆమె హెచ్ఆర్సీని ఆశ్రయించింది. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని పోలీస్ కమిషనర్ను ఆదేశించింది హెచ్ఆర్సీ. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో దారుణం జరిగింది. స్థానికంగా ఉండే భూమిరెడ్డి తన తమ్ముడి భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పట్టపగలు పొలంలో అందరూ చూస్తుండగా ఆమెపై దాడి చేశాడు. ఒంటిపై బట్టలు చించి వివస్త్రను చేశాడు. అడ్డుకోబోయిన తమ్ముడిపైన దాడికి దిగాడు. పెద్ద కొడుకు చేస్తున్న దారుణాన్ని అడ్డుకుని బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులు మౌనంగా ఉంటూ మరింత ప్రోత్సహించటం సంచలనంగా మారింది. మహిళను వివస్త్రను చేయటంతో అటుగా వచ్చిన కాపరులు కొందరు ఆమెకు దుస్తులిచ్చారు. బాధితురాలి భర్త శ్రీనివాసరెడ్డి పరుగు పరుగున వెళ్లి వీణవంక పోలీసుల్ని ఆశ్రయించాడు. తనపై జరిగిన అఘాయిత్యంపై బాధితురాలు వీణవంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోవటం లేదని మహిళా సంఘాల సాయంతో హెచ్ఆర్సీని ఆశ్రయించింది. తన కుటుంబానికి తన బావ అత్తమామలతో ప్రాణహాని ఉందని వీణవంక పోలీసులు పట్టించుకోవటం లేదని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై సెప్టెంబర్ 25లోగా తుది నివేదిక సమర్పించాలని కరీంనగర్ సిపిని ఆదేశించింది హెచ్ఆర్సీ. నా మీద పడి హఠాత్తుగా పడిన జాకెట్ లంగా చీర విప్పేసి రేపటంటి చేసి చంపడానికి ప్రయత్నించిండు. అక్కడే ఉన్న మా అమ్మ అడ్డుకొనగా ఆమెను కూడా మా మామ ఎడెల్లి గోపాల్ రెడ్డి, మా అత్త ఎడెల్లి ప్రమీల ఆమెను కూడా చితకబాదీరు. బాగా కొంత దూరంలో ఉన్న నా భర్త చూసి ఇటు వస్తుండగా మా అత్తమ్మ ఉండి చిన్నోడు వస్తుండే వాడిని కూడా వేసేయని ఇద్దరు ఊరికొస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ గొల్ల కాపరి వాళ్ళు లుంగి ఇస్తుండగా లుంగి గుంజుకొని అది ఊళ్ళకి అట్లనే పోవాలి, ఏమీ లేకుండా బట్టలు లేకుండా పోవాలని బెదిరిస్తూ మా బావ ఎడెల్లి భూమిరెడ్డి వాట్సాప్లో ఇంటర్నెట్లో నా ఫోటోలు వీడియోలు పెడతానని బెదిరిస్తూ పోలీసులు పట్టించుకోవట్లేదు సార్. డబ్బులు తీసుకొని ఏమన్నా అడిగితే మేము ఏమన్నా ఫిర్యాదు ఇచ్చినా కూడా పిటిషన్ ఇచ్చినా కూడా గంటలు నిలబెడుతుండు. ఏముందని అంటుండు. అక్కడ ఉన్న సాక్షులకు మహిళలు నాతో పాటు 10 మంది మహిళలు వస్తే వాళ్ళని బెదిరించిండు. పోలీసులు మహిళల్ని బెదిరించిండు ఎస్ఐ దామోదర్ రెడ్డి. అయినా కూడా వారం రోజులైనా వాళ్ళని అరెస్ట్ చేయలేదు, రిమాండ్కు పంపలేదు. గడిచినాక కూడా ఇంకా చర్య తీసుకుంటలేరని మేము సిపి కమలాసరెడ్డి గారిని కలిసాము. కలిస్తే సార్గా నిర్భయ చట్టం కింద కేసు బుక్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చాక మేము ఇంటికి వెనుదిరిగిపోయాము. వెనుదిరిగిపోయాక వాళ్ళు ఆదివారం మధ్యాహ్నం సోమవారం ఒక రోజు జైల్లో ఉండి బెయిల్ తీసుకొని వచ్చారు. ఈ ఘటనపై వీణవంక పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. బాధితురాలు జూలై 3న ఫిర్యాదు చేసిందని, తాము అదే రోజు నిర్భయ యాక్ట్తో పాటు ఐటీ అమెండ్మెంట్ యాక్ట్ కింద ప్రధాన నిందితుడు భూమిరెడ్డి, అతని భార్య కవిత, అత్తమామలు గోపాల్ రెడ్డి, ప్రమీలపై కేసులు నమోదు చేశామంటున్నారు. విచారణకు హాజరవ్వాలని ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో భూమిరెడ్డి, అతని కుటుంబ సభ్యులను ఈ నెల 8న అరెస్ట్ చేశామన్నారు. వాళ్లు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారని, భూమిరెడ్డి భార్యను అరెస్టు చేయాల్సి ఉందని అన్నారు. మేము నిందితులను కూడా 8వ తారీఖు రోజు అరెస్ట్ చేసి కోర్టుకు కూడా పంపించడం జరిగింది. తర్వాత ఏదైతే ఫిర్యాదురాలు ఆరోపించబడినట్టు నా ఫోటోలు వీడియో తీసి సెల్ ఫోన్లో వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టి బెదిరిస్తానని వాళ్ళ బావ ఎవరైతే అన్నారో అతని మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేసినాం. ఇటు మొబైల్ ఫోన్ కూడా మేము ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పరీక్ష నిమిత్తం పంపించాం. అన్నదమ్ముల మధ్య పొలం పంచాయతీ ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి సెల్ ఫోన్ను సీజ్ చేసిన పోలీసులు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపారు. ఆలస్యంగా బయటపడ్డ ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది.